గద్దరన్న మీద అవార్డు ఇవ్వాలని చెప్పేసి మీటింగులు పెట్టుకొని ఇటువంటివి చేసుకుంటే ఇదంతా ఈ అవార్డు ప్రకటించక ముందుకు పెట్టుకునే మీటింగులు అనిపిస్తుంది నాకు. ఆల్రెడీ గవర్నమెంట్ డిక్లేర్ చేసిర్రు, ఎవ్వరు అడగక ముందుకు డిమాండ్ చేయక ముందుకే గవర్నమెంట్ డిక్లేర్ చేసిండ్రు, అవార్డు అయిపోయింది. దానికి ఎవరు గద్దరన్న మీద అవార్డు ఇవ్వడానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. ఎవరో సినిమాలో ఒకళ్ళిద్దరు అంటున్నారని, అది కూడా బయట కాదు లోపల అంటున్నారని ఇంత రాద్ధాంతం చేయవలసిన అవసరం లేదు. భారతదేశంలో చాలామంది కమిట్మెంట్గా పనిచేసిన వాళ్ళకు కూడా భారతరత్న ఇస్తే మొన్న కూడా ఒకళ్ళు చెప్పారు, మాకు భారతరత్న వద్దు ఏమరత్న వద్దురా భయం, మీరు ఇచ్చే అవార్డు నాకు ఏమొద్దు అన్నారు. అంటే ఆయనకి ఇష్టం లేదు కాబట్టి వద్దన్నాడు. ఇది కూడా అంతే, సినిమాలో ఇష్టం లేని వాళ్ళు ఎవడన్నా ఉంటే తీసుకోకుండా తీసుకోడు. ఆ సినిమా రంగాన్నే మొత్తం సమాజానికి అన్వయించి ఆ సినిమాలు తీస్తేనే సమాజం మారినట్టు, ఆ పాటలు రాస్తేనే గద్దర్ అనేట ఆయన రకరకాల విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తినట్టు ఆయన శతావతారాలు ఎత్తిండు. ఆయన ఈ సమాజం మార్పు కొరకు ఒక అవతారం కాదు, ఒక వేషం కాదు, ఒక పాట కాదు, ఒక ఆట కాదు, ఇన్ని అవతారాలు ఎత్తి సమాజాన్ని చైతన్యం చేసిన గద్దర్కు ఒక సినిమాకు పోల్చి సినిమాల్లో అవార్డు తీసుకోరాట, దీని మీద విమర్శన చేస్తున్నారని ఇంత పెద్ద మేధా సంపత్తి దాని గురించి మాట్లాడము. పోని గవర్నమెంట్ ఎవరన్నా సినిమాలు వెనుకకు తీసుకుంటున్నారని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఇస్తలేదంటే అది వేరు. ఆ సందర్భమే లేదు కదా, డిక్లేర్ చేసారు ఆల్రెడీ అందరి ముందుకు. ఈ సమాజం మీద ఉన్నటువంటి అవగాహన మీద అర్థం చేసుకునే ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా ఇదే శాసనం, పేపర్ లేదు, పెన్ను లేదు, నా మాటే శాసనం అని డిక్లేర్ చేసిండ్రు. ఇంకా దానికి ఎటువంటి తారతమ్యాలు కూడా ఏం లేవు. సినిమా వాళ్ళు కూడా సగౌరవంగా గద్దర్కు ఒక సినిమా డైరెక్టర్కు ఒక సినిమా పాటలు నిజంగానండి ఏమనుకోవద్దు, సుద్దాల అశోక్ అన్న ఈడున్నాడు కాబట్టి నిరంతరం గద్దర్ చైతన్యం చేస్తే ఒక గద్దరే 1 లక్షల మందిని కూడగట్టగలిగిండ్రు. కానీ నేను అనుకుంటే ఏమనొద్దు, మానసికంగా ఇబ్బంది పడొద్దు. కాబట్టి నిజంగానే ఈ సినిమాలు అనేటి గద్దరేమో ప్రజల జీవితం మార్పు కొరకు తీసిండు. ఆయనే సినిమా, ఆయనే డైరెక్టర్, ఆయనే నిర్మాత, ఆయనే కథ, ఆయనే దర్శకత్వం, అన్ని పాత్రలు ఆయనే వేయించిండు. కాబట్టి ఎవరో ఒక్కరిద్దరు, అది తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ అందరూ శంకర్ అన్న ఉన్నాడు, మా ప్రేమరాజు ఉన్నాడు, సుద్దాల అశోక్ అన్న ఉన్నాడు, గొప్ప వాళ్ళు అందరూ పెద్ద వాళ్ళు సినిమాలు అందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు మాత్రమే వాళ్ళు కూడా వ్యతిరేకిస్తలేరు. ఎవరో అంతర్గతంగా ఒకటి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఆయన గోచి కట్టుకుంటాడు, ఆయన ఫోటోలు వేసుకుంటాడు, ఇటువంటి ఫోటోలు మా ముందట ఉండాలని చెప్పేసి ఎటువంటి విమర్శలకు వస్తాయి. కాబట్టి గద్దర్ను అనేటోళ్ళు విమర్శన చేసి అవార్డును వ్యతిరేకించిన వాళ్ళు సమాజంలో సబ్బండ జాతి ఎవ్వరు లేరు. ఏకవాక్యంతో ముఖ్యమంత్రి దాన్ని తీర్మానం చేసిండు, అయిపోయింది. ఇది క్లోజ్ చేసి గద్దర్ అవార్డును ఈడున్న వాళ్ళందరూ ముక్త కంఠంతో అందరూ సమర్థించాలని సమర్థిస్తున్నారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం.